అన్న ఎలా ఉందన్న సినిమా? అంటే సినిమా చూడడానికి వచ్చారు, సంక్రాంతి బరిలో 3 సినిమాలు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి రోజున రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా సోలో మూవీ పడి చాలా రోజులు అయింది కదా మా వెంకటేష్ బాబుకి. ఇంకా లాస్ట్ మూవీ సైంధవ్ యాక్చువల్ ఏంటంటే కామెడీ పరంగా మేము అంత ఎక్స్పెక్ట్ చేసాము. ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అంటే ఇంత రీచ్ అయింది. సినిమా గోదావరి గట్టు సాంగ్ కానీ లేదా మీను మీను సాంగ్ కానీ బ్లాక్ బస్టర్ సాంగ్ మా వెంకటేష్ బాబు పాడడం వాయిస్ తోటి చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఆఫ్టర్ గురు మూవీ పాడిండు మా బాబు. అయితే ఈ సినిమా కామెడీ మంచి ప్లస్ పాయింట్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంకా ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్లో డైలాగ్స్ కానీ అయితే కుటుంబ పరంగా సంక్రాంతికి ఇట్లాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది. అది కూడా మా వెంకటేష్ బాబుది వచ్చి ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం చెప్పలేకపోతున్నాము. ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. వన్ మ్యాన్ షో దాంట్లో డౌట్ లేదు. వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్యామిలీ పరంగా చిన్నపిల్లలు కానీ కామెడీ కానీ లేకపోతే అందరు యాక్టర్స్ బాగా చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఈ సినిమా చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాము. ఇప్పుడు సినిమాలో డైలాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ట్రైలర్లో చూసాం కదా. చిన్న డైలాగ్ ఒకటి చెప్తాను. భర్తలతో భార్యలు అన్నారంటే ఉత్సాహంగా ఉంది, ఇంకా ముందుకు రాని అర్థం. డైలాగ్స్ చాలా బాగున్నాయి. వెంకటేష్ గారి గెటప్ కూడా కొత్త గెటప్ చాలా బాగుంది. ఆయన పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. గెటప్ మేము ట్రైలర్ లో చూసాం కదా. చాలా ఎక్స్పెక్టేషన్. సాంగ్స్ అయితే అసలు గోదావరి గట్టు సాంగ్ సినిమాకి ఒక హైప్ లేపింది. 100 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు సినిమా రిలీజ్ ముందే. ఇంకా సినిమా రిలీజ్ అయినాక ఇంక ఎన్ని వ్యూస్కి వెళ్తే మీకే వదిలేస్తున్నాను. ఇంకా బ్లాక్ బస్టర్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ప్రతి సినిమాలో ఒక్కొక్క హీరో ఒక పాట పాడుతుంది సార్. వెంకటేష్ గారు కూడా పాట పాడారు దీంట్లో. టెక్నికల్లీ ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందే ఇట్లా వెంకటేష్ బాబు గారు పాడారని ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా అసలుకి ఇంకా మేము పొద్దుకులు అది వింటూనే ఉన్నాం ఆ పాట. ఇంకా వెంకటేష్ బాబు గారి వాయిస్ చాలా మంచిగా సెట్ అయింది. దట్టు సంక్రాంతి టైంకి బ్లాక్ బస్టర్ బొమ్మ కొట్టబోతున్నాం మేము. అనిల్ రావుపూడి గారి గురించి, అనిల్ రావుపూడి గారికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారికి మా తరపున ధన్యవాదాలు. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు ఇప్పటికీ 2 బ్లాక్ బస్టర్లు హిట్ ఇచ్చారు, F2, F3. అనిల్ రావుపూడి గారి సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్ హిట్స్. దాంతోపాటు ఇది కూడా అలాగే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది వెంకటేష్ బాబు గారితో మళ్ళీ ఇంత హిట్ ఇచ్చినందుకు. అలాగే బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సూపర్ మ్యూజిక్. అసలు గోదావరి గట్టి సాంగ్ మేము ఏ ఫంక్షన్కి పోయినా ఎక్కడికి పోయినా బర్త్డే ఫస్ట్ అదే సాంగ్ పెడుతున్నారు. రమణ గోగుల్ గారు ఆఫ్టర్ అ లాంగ్ టైం అసలు వెంకటేష్ బాబు గారితో మళ్ళీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ రమణ గోగుల్ గారు పాడడం వల్ల, ఇంకా బీమ్స్ గారు మ్యూజిక్ ఇవ్వడం వల్ల, ఇంకా వెంకటేష్ బాబు గారు ఇంకా దాంట్లో ఉండడం వల్ల ఆ సాంగ్కి ఇంకా చాలా హైప్ వచ్చింది. ఇంకా ఎక్కడికి వెళ్ళి మీరు చూసినట్టయితే ఫంక్షన్స్, బర్త్డే పార్టీ కానీ లేదా ఆటోలో కానీ లేకపోతే ఇంట్లో దగ్గర కానీ ఈవెన్ కైట్స్, ఇప్పుడు సంక్రాంతి కైట్లు ఎగరేస్తున్నారు. ఈ పాట పెట్టుకొని పాట వింటూ కైట్లు ఎగరేస్తున్నారు చాలా మంది. అసలు ఈ సంక్రాంతి పండుగ ఈ పాటలతోటి, ఈ సినిమాతోటి, ఇంకా ఫ్యామిలీ అందరు వచ్చి సినిమా చూసి అలాగే ఈ పాటలు వింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇట్లానే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తోటి ముందుకెళ్తాదని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అన్నగారు ఇందాక అడగడం మర్చిపోయాను. బొడ్డోడు చాలా అంటే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఆ బుడ్డోడికి తగ్గట్టుగానే అనిల్ రావుపూడి గారు మంచి సాహిత్యం రాశారు. ఆయనకి మంచి డైలాగులు పడ్డాయి, మంచి పంచులు పడ్డాయి. అసలు వెంకటేష్ బాబుని ఒక చూపు చూస్తాడు ఇలాగా. అసలు ఆ సీన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సూపర్ అండి. ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు న్యాయం చేయడం వల్ల ఇంత విజయం చేకూరింది సినిమాకి. 100% ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నటనకి పూర్తి న్యాయం చేశారు. సూపర్ బాగుంది అన్న, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చిందంటే కామెడీ, ఇంకోటి ఏంటంటే వెంకటేష్ గారి కామెడీ టైమింగ్, ఇంకోటి ఏంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా భార్యాభర్తలుగా వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా, ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు అని చాలా బాగుంది. చాలా బాగుంది. ఆల్రెడీ మీకు టైటిల్లోనే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేశారు కాబట్టి సంక్రాంతికి వచ్చారు. బాగానే ఉంది సినిమా. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యాన్స్కి ఇది పండగ. మా వెంకటేష్ బాబు సినిమా అంటేనే మాకు పండగ అండి. అది ఏ రోజని కాదు, మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇది ప్రజల విజయం. ఇది ఇన్ని సినిమాల మధ్యలో మా సినిమా ఇంత హైప్ రావడం చాలా గొప్ప విషయం. చాలా సాంగ్స్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ చాలా మంచి క్యారెక్టర్లు పోషించారు. చాలా సంతోషంగా ఉంది అందరికీ. సో క్యారెక్టరైజేషన్ చాలా అందరినీ కూడా మంచి న్యాయం చేశారు అనిల్ రావుపూడి గారు అంటున్నారు. అంతా కూడా క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా వాడుకోగలిగారు అనిపించింది. అవునా, డెఫినెట్లీ 100% వాళ్ళు న్యాయం చేస్తారు అనిల్ రావుపూడి గారు. ఇంకోటి హ్యాట్రిక్ మూవీ ఇది, వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా మంచి సినిమా విజయం సాధించింది. ఓకే. సో సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. సో గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచినా కూడా అన్ని సినిమాలు కూడా హిట్ అయినాయి. ఎలా అనిపిస్తుంది మీకు?
గేమ్ చేంజర్ ఏ సినిమాకి ఆ సినిమాలో అండి. మేము ఇంకొక సినిమా గురించి మాట్లాడము. కాకపోతే ఈ 3 సినిమాల కంటే 100 రెట్ల సినిమా ఇది మా వెంకటేష్ బాబు సినిమా. సంక్రాంతికి వస్తున్నామన్నారు, సంక్రాంతి డెఫినెట్ గా హిట్ కొట్టారు. చాలా సంతోషం. ఫుల్ మీల్స్ అండి, డబుల్ మీల్స్ ఈరోజు, డబుల్ మీల్స్. సినిమా మొత్తం నచ్చిందండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇచ్చారు. చాలా సంతోషంగా చాలా బాగా నటించారు, జీవించారు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ, సినిమానికి మించి సినిమాలు ఎక్స్ట్రాడినరీ అన్న. సినిమా అయితే మనకి పండక్కి మాస్ అనేది డాకు మహారాజ్ తీసుకున్నాడు కదా, బీజం అక్కడ తమన్ తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే భీమ్ సిరీస్లో కన్ఫామ్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకున్నాడు అండి సినిమా. ఎందుకంటే స్టోరీ గురించి ఆలోచించగలదు, అంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. కానీ మనకి ఎంటర్టైనింగ్గా ఉంది సినిమాకి. మనకి సినిమా కామెడీతో నడిపించేశారు. సాంగ్స్ అయితే పిక్చరైజేషన్ చాలా బాగుంది. గోదావరి స్లాంగ్ కానీ అక్కడ ఉన్న ట్యాప్ చేశారు. వెంకీ మామ అయితే ఏదైతే సైన్ లాస్ట్ టైం పోయిందప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్. వెంకీ మామ ఈజ్ బ్యాక్, అంతకనే చెప్పేది ఏం లేదు. జై వెంకీ మామ. ఏదన్నా అది జరుగుతుందా చెప్పండి? అది జరగదు, ఎందుకంటే మన వీక్ మూమెంట్లు వాళ్ళకి తెలుసు. ఓ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు భయ్యా, కంపల్. మాస్ కంటే టాక్ మహారాజ్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కోసం అయితే ఈ సినిమాకి రావచ్చు అంతే. స్టోరీ అయితే పట్టించుకోకండి, సినిమా బాగుంది. యాషెస్ అనిల్ రావుపూడి సినిమాలాగే ఉంది. కొంచెం బీమ్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ బాగుంది, బీజిఎం గురించి అంత ఆలోచించి. సాంగ్స్ బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. మనకు కావాల్సిన సాంగ్స్ కావాలి. సాంగ్స్ అయితే ఒక ఫ్రెష్ మా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసినట్టు. ఆ సాంగ్ హైలైట్ అన్న సినిమాకి. అసలు ఆ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అక్కడ బొడ్డోడు యాక్టింగ్ చేస్తాడు. ఆ బొడ్డోడు యాక్టింగ్ అయితే నవ్వుకున్నారు. కానీ అది ఉండొచ్చు, కానీ మరీ మితి మీద నన్ను, ఎందుకంటే పిల్లల చేత బూతులు మాట్లాడితే వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవుతారు. అది కొంచెం తగ్గించుంటే బాగుంది ఆ సినిమా. కానీ పిల్లలు అలా చూడరు కదన్న. పుష్ప అంటే ఇలా అంటారు, వాడు ఆ పుట్టోడే అన్నప్పుడు నేను అందుకు కొంచెం అది చెప్పి అది బాగుంటుంది అన్న. అంటే అది ఫాదర్ అండ్ సన్ మధ్యన ఒక చిన్నది అంతే, అటాచ్మెంట్ అంతే. అంటే మన ఏ వీక్ మూమెంట్ లో కూడా పిల్లలకి సీక్రెట్స్ చెప్పొద్దు, లవ్ స్టోరీ చెప్పొద్దు. ఇదే భయ. వెంకటేష్ గారి పాత డైలాగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఎనీ థియేటర్ హౌస్ఫుల్ వెంకటేష్. భయ లాస్ట్ సంక్రాంతికి వస్తున్నావు అన్నాడు, వచ్చాడు, కొట్టాడు, వెళ్ళాడు, రిపీట్.